200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఏపీఐఐసిలో ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించే ఎస్సీ ఎస్టీలకి బీసీలకు ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలో కూడా నాకు తెలియదు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలోని జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇంతవరకు మనకి ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో లేదు, అమరావతిలో కూడా లేదు. అలాంటి కన్వెన్షన్ సెంటర్ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి, ఇన్నోవేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఎంఎస్ఎంఈ రంగం. భారీ పరిశ్రమల దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు జీవనోపాధి ఇస్తాయి. చిన్న ప్రయత్నంతో మొదలయ్యే ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి ఎంఎస్ఎంఈలకే ఉంది. ఎంఎస్ఎంఈ అంటే కేవలం వ్యాపారం కాదు, ఇది యువత కలలకు వేదిక, మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి, స్థానిక ప్రతిభను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే శక్తి. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం, ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 3 వర్గాలు ఉన్నాయి. పెద్దవాళ్లతో సమానంగా టీనేజర్స్, రెండోది జెన్ ఆల్ఫా, మూడోది జెన్ జీ. ఈ ముగ్గురికి కూడా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. జనరేషన్కు యాస్పిరేషన్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడే సెల్ ఫోన్తో అలవాటు అయిపోయింది కాబట్టి ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో అప్పుడే ప్రారంభమవుతున్నారో వాళ్ళు కూడా ఇన్నోవేషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇంకొక పక్కన మీరు చూస్తే జెన్ ఆల్ఫా చూస్తే వాళ్ళల్లో కూడా ఇమాజినేషన్లో ఎక్కడికక్కడ ఊహించుకుంటూ ఉంటాం. జెన్ జీ వాళ్ళు కూడా దట్ ఈస్ ది బెస్ట్ ఏజ్ అకార్డింగ్ టు మీ. వాళ్ళందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా, మీకు ఏ స్కిల్ కావాలో చెప్పండి, మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో చెప్పండి, మీ ఆశయాలేంటో చెప్పండి, మీరు ఏ విధంగా చదువుకుంటారో కూడా చెప్పండి. ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు అండగా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటాం. మీ కలలు నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రైతు సోదరులందరినీ అభినందిస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ కావాలంటే రైతులు సహకారం అమోఘం. మనస్ఫూర్తిగా మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా తొందరగా ఏ ప్రాజెక్టు కావాలన్నా భూమి కావాలి. చాలా రాష్ట్రాల్లో ఇవ్వలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నా, ఎవరైనా భూమి ఇచ్చినప్పుడు ఆ రైతుకు కూడా న్యాయం చేయాలి. అప్పుడే వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సిద్ధాంతంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే మన అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన ఏకైక ప్రయోగం భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగి ఉండదు. అలాంటిది ఇక్కడ జరిగింది.
సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.